మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ మార్కండేయ స్వామి శివుని భక్తుడు. ఆయనకు మరి ఆ మరణం సంభవిస్తుంటది. అంటే అతి చిన్న వయసులోనే మరణం వస్తుంది. ఆయనకు శాపం ఉన్నది. మరి శివుడు భక్తుడు కాబట్టి ఆ మార్కండేయుడు రోజు శివునికి అభిషేకం చేసుకొని ఆ శివ సన్నిధిలోనే ఉంటాడు. అప్పుడు యమధర్మరాజు వచ్చి పాశుపతం వేస్తాడు. పాశుపతం వేసినప్పుడు శివుడు ఆగ్రహంతో నా భక్తుని మీద నువ్వు పాశుపతం వేస్తావా అని చెప్పి ఆగ్రహానికి ఆ యముడు ధర్మరాజు గురై శాపం కూడా కలుగుతుంది. కావున మార్కండేయుడు మృత్యుంజయుడు అవుతాడు. ఆయనకు మరణం లేదు. అందుకే ఈ మార్కండేయ జయంతి పురస్కరించుకొని ప్రతి మార్కండేయ స్వామి దేవాలయంలో అభిషేకాలు, అర్చనలు, కుంకుమార్చనలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మరి ఈ మన ధర్మపురి పట్టణంలో పద్మశాలి కుల బాంధవులు అందరూ కలిసి కట్టుగా మరి కార్యక్రమం చేసుకుంటారు. నేను సుమారు 7 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఇక్కడ ధర్మపురి పట్టణంలో చేస్తున్నాను. నాకు కూడా క్షేమంగా కలుగుతుంది కనుక అందరూ కూడా వచ్చి కుల బాంధవులు పద్మశాలే కాక ఎవరైనా వచ్చి ఈ కార్యక్రమం చేసుకొని ఆ స్వామి వారిని దర్శనం చేసుకుంటే మీకు క్షేమం కలుగుతుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాన్త్వా గణపతిం భామహే కవి కవీనా ముపవస్త్రవస్త్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణత్పద ఆనత్రన్వన్నోతివేసిసాదనమహాగణాధిపతే నమో నమః. ప్రణో దేవి సరస్వతి వాజివిరువాజినీమతే దీనామహావిత్రియమదో. ఓం శ్రీ మహాసరస్వత్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ క్రోధీనామ సంవత్సరము మరి మాఘ శుక్ల తదియ రోజున 1వ తారీఖు అనగా శనివారం రోజున శ్రీ మార్కండేయ స్వామి జయంతి పురస్కరించుకొని మరి ధర్మపురి పట్టణంలో మార్కండేయ స్వామి దేవాలయంలో అత్యంతగా విశేషంగా మరి కార్యక్రమం జరుగును. ఉదయం కార్యక్రమము అభిషేకము, స్వామివారికి గణపతి అభిషేకము, తదనంతరము మరి ఆ స్వామివారికి రుద్రాభిషేకం జరగబడును. ఆ తదనంతరము మరి మహిళలచే సుమారు 600 మంది మహిళలచే వారి స్వయం హస్తాలతోటి కుంకుమ పూజ జరపబడును. కావున ఈ కార్యక్రమానికి మరి పద్మశాలి కుల బాంధవులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. మార్కండేయ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా కార్యక్రమం జరుగుతుంది. అత్యంత విశేషంగా మరి అందరూ కూడా కుల బాంధవులు మరి ఆ సంఘ సభ్యులు కూడా అందరూ కూడా అధ్యక్షులు, కార్యదర్శులు అందరూ సభ్యులు కూడా మరి అందరూ వచ్చి కార్యక్రమం చేసుకొని అందరికీ మరి స్వామివారి దయతోటి అందరికీ శుభం కలగాలని చెప్పి ఆ కుంకుమ పూజ కూడా మహిళలు అందరూ చేసుకోవాలి. అందరూ కూడా మహిళలు తప్పకుండా హాజరయ్యి వారి సౌభాగ్యం కోసం అది చేస్తున్నారు కాబట్టి మీరు క్షేమంగా ఉండాలని చెప్పి చేస్తున్నారు కాబట్టి మరి ఉదయం 9 గంటలకు పాలాభిషేకం, పాలతో స్వయం హస్తాలతో మరి భక్తులచే స్వామివారికి అభిషేకం చేయించబడును. తదనంతరం స్వామివారి అలంకరణ మరి హారతి కార్యక్రమం ఉంటుంది. తదనంతరము పక్కనే మరి అక్కడ మండపం తయారు చేస్తారు. ఆ మండపంలో మరి కింద అందరికి కూడా అరేంజ్మెంట్ చేస్తారు. అందరు కూడా కూర్చొని చక్కగా మరి శ్రీ కుంకుమార్చన కార్యక్రమం చేసుకొని ఆ అమ్మవారికి, ఆ స్వామి వారికి, ఆ మార్కండేయ స్వామికి, ఆ భవానీ శంకర స్వామికి మరి ఇక్కడ మార్కండేయ స్వామి సహిత భవానీ శంకర స్వామి అనగా మరి శివుడు ప్రత్యక్షంగా ఉన్నాడు. అదే కాక మరి యమధర్మరాజు ఉన్నాడు. కావున అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయం చేసి వారు స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. జై మార్కండేయ. హర హర మహాదేవ. నమో పార్వతీపతయే. హర హర మహాదేవ. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ శ్రీకాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. కాలహర కష్టహర, కష్టాలు ఉన్నప్పుడు మరి కార్యక్రమం చేస్తే మీ కష్టాలు దారిద్ర్యహర, దారిద్ర్యం పోతుంది. సర్వ పాపహర, సర్వ పాపాలు కూడా రక్షించుతాయి. మృత్యుంజయ, మీ ప్రాణభయం ఉండేది. మృత్యుంజయ. హర ఓం హర ఓం హర ఓం. నమో పార్వతీపతే. హర హర మహాదేవ. హర. జై మార్కండేయ. జై మార్కండేయ. జై మార్కండేయ. జై జై మార్కండేయ.